guys, I hope you all guys are doing absolutely awesome and we wish you all guys a happy శ్రీరామనవమి. ఇప్పుడే శ్రీరామనవమి శుభాకాంక్షలు అందరికీ. పెద్దగానే మమ్మీ పూజ చేసేదన్నమాట. అలా డాడీ నేను కూర్చున్నాం, పూజ అయింది. అండ్ ద మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్ ఈస్ ఇప్పుడు మూవీకి వెళ్తున్నాం. మమ్మీ వాళ్ళు కూడా వెళ్తున్నారు, బట్ వాళ్ళ టైమింగ్ వేరే, నా టైమింగ్ వేరే. దసరా మూవీ రిలీజ్ ఈరోజు. సో లెట్ us go and have some fun. సో గైస్, ఐ యామ్ బ్యాక్ టు హోమ్. మూవీ చూసి ఇంటికి వచ్చేసాను. అండ్ దసరా మూవీ ఫస్ట్ ఆఫ్ ఓకే యావరేజ్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఎండింగ్ కల్లా నాకు ఏంటంటే కొంచెం రంగస్థలం మూవీలో అనిపించింది అండ్ భయపడ్డాను. సెకండ్ హాఫ్ కూడా అలానే ఉంటుంది, సేమ్ స్టోరీ అయిపోతుంది అనుకున్నాను, బట్ సెకండ్ హాఫ్ డిఫరెంట్గా ఉంది. అండ్ ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ చాలా బాగుంది, బాగా నచ్చింది. అండ్ క్లైమాక్స్ అయితే డెఫినెట్లీ యూ మస్ట్ గో అండ్ వాచ్ ఇట్. అని కంప్లీట్గా డిఫరెంట్ లుక్లో, డిఫరెంట్ స్టైల్లో చూశాను అండ్ బాగుంది. మంచిగా ఫుల్ మాస్ ఉంది మూవీ. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ పిచ్చ నాటుగా మాస్గా ఉందన్నమాట. బట్ యా, ఓవరాల్ మూవీ అయితే బాగుంది. అండ్ సెకండ్ హాఫ్ అయితే డెఫినెట్లీ చాలా నచ్చింది అనమాట నాకు పర్సనల్లీ. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, లైక్ ఈ మూవీ కొత్త డైరెక్టర్ అని విన్నాను. ఒక కొత్త డైరెక్టర్ అయి ఉండి మూవీ విజువల్స్ కానీ, సినిమాటోగ్రఫీ, టేకింగ్ మొత్తం అంతా లైక్ ప్రిటీ ఇంప్రెసివ్. ఒక కొత్త డైరెక్టర్ అయి ఉండి అంత మంచి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, బాగా నచ్చింది అనమాట నాకు. సో డెఫినెట్లీ డూ గో అండ్ వాచ్ ఇట్. మంచిగా ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు, మంచిగా ఫన్, ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉన్నాయి. బాగుంది మూవీ. అండ్ బై ద వే, ఐఎమ్ టెల్లింగ్ యూ, డే బై డే ఈ ఎండలు మామూలుగా లేవు. మూవీకి వెళ్ళడం కాదు కానీ లైక్ ఎండకు నాకు మెంటలు వచ్చేసింది అనమాట. ఇక్కడ మీకు ఎలా ఉందో తెలియదు కానీ ఇక్కడ వైజాగ్లో అయితే మెల్లిగా హీటప్ అయిపోతుంది డే బై డే టెంపరేచర్స్. సో కొంచెం కష్టంగానే ఉంటుంది. నెక్స్ట్ మంత్ మనకి ఇంకా గట్టిగా సమ్మర్ వచ్చేస్తుంది. సో మనం ఇంకొంచెం బాడీ మీద, స్కిన్ కేర్ ఇవన్నీ తీసుకోవాలి. సమ్మర్ స్కిన్ కేర్ అది కూడా ఫాలో అవుతుండాలి. ఇఫ్ ఇట్ ఆల్ సమ్మర్ స్కిన్ కేర్ మీద మీకు వీడియో కావాలంటే కింద కమెంట్ చేసి చెప్పండి. కార్లో ఏసీ ఆన్ చేస్తున్నా, ఆ ఎండకి ఏసీ నాకు మినిమం బేర్ చేయట్లేదు, అంతా గట్టిగా ఉంది ఎండ ఇక్కడైతే. సో దట్ ఈస్ హౌ ఐ స్పెంట్ మై శ్రీరామనవమి. అలాగైందనమాట. మార్నింగ్ పూజ అండ్ ఆఫ్టర్నూన్ మూవీ. సో దట్స్ హౌ ఐ స్పెంట్ మై శ్రీరామనవమి. ఇప్పుడే ఇంటికి వచ్చి నీట్గా ఫ్రెష్ అయ్యాను. అండ్ జుట్టుకి మంచిగా ఇప్పుడు నైట్ పడుకునే ముందు నేను కొంచెం సీరం అది అప్లై చేస్తాను. అండ్ ఐఎమ్ యూజింగ్ దిస్ ఫర్మెన్ హెయిర్ సీరం అనమాట, స్పెషల్లీ ఫర్ హెయిర్ గ్రోత్ అనమాట. ఇది యూజ్ చేయడం చాలా సింపుల్, చాలా ఈజీ. లెట్ మీ టెల్ యూ. జస్ట్ ఇలా తీసుకొని మనం జుట్టుకి జస్ట్ పర్ఫ్యూమ్ కొట్టినట్టు స్ప్రే కొట్టి నీట్గా స్మూత్గా ఇలా కోమ్ చేసేసుకోవడమే. యూ కెన్ సీ మంచిగా, యూ కెన్ సీ కొంచెం షైన్ వచ్చింది. బేసికల్లీ ఇది ఏంటంటే కంప్లీట్ వాటర్ బేస్ అనమాట. ఏంటంటే మనకి జిడ్డుగా ఉండదు, అంటుకోదు, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. దీంట్లో రెడిన్సిల్, బయోటిన్, కెఫైన్ ఇలాగ మన జుట్టు గ్రోత్కి హెల్ప్ఫుల్ అయ్యే ఇంగ్రీడియంట్స్ చాలా ఉన్నాయన్నమాట. సో డైలీ నైట్ పడుకునే ముందు ఈ హెయిర్ సీరం కానీ యూజ్ చేస్తే డెఫినెట్లీ మీ హెయిర్ గ్రోత్ తక్కువ ఉంటే, లేదంటే మెల్లిగా ఉంటే డెఫినెట్లీ మీకు ఈ హెయిర్ సీరం హెల్ప్ అవ్వచ్చు. సో ఇఫ్ యూ వాంట్, మీకు కావాలంటే దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. వెళ్ళి చూసి నచ్చితే, మంచిగా హెయిర్ గ్రోత్ తక్కువ ఉంది, మీకు మంచిగా హెయిర్ గ్రోత్ కావాలనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ గో అండ్ బై దిస్. అండ్ తీసుకుందాం అనుకుంటే యూజ్ మై కూపన్ కోడ్ Ravi10 టు గెట్ 10% డిస్కౌంట్ ఇన్ ద వెబ్సైట్. లింక్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్. జస్ట్ గో చెక్ ఇట్ అవుట్. అండ్ దీని స్మెల్ కూడా బాగుంది. డైలీ మార్నింగ్ ఆఫ్టర్ బాత్ కూడా మనం ఈ హెయిర్ సీరం యూజ్ చేయొచ్చు, ఎందుకంటే మన హెయిర్కి మంచి న్యూట్రిషన్ని, హెల్త్ని ఈ హెయిర్ సీరం అనేది ఇస్తుంది అనమాట. లింక్స్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్. జస్ట్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. మీరు కూడా మంచిగా శ్రీరామనవమి ఎంజాయ్ చేశారు, ఫ్యామిలీతో స్పెండ్ చేశారు అనుకుంటున్నాను. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఈ వీడియో ఎక్కడ దాకా చూసినట్టయితే, నచ్చినట్టయితే డెఫినెట్లీ ఒక లైక్ వేసుకోండి. అండ్ ఐమ్ టెల్లింగ్ యూ, ఈ ఎండలు మామూలుగా లేవు. నాకు ఎందుకో సమ్మర్ సీజన్ అస్సలు మ్యాక్సిమం ఇంట్లోనే కూర్చుంటాను అనమాట. So yeah, that's it for today's video. Let us all look good and feel good. Bye bye.